పక్కనోడే కదా, మా ఇంట్లో కిటికీలు చేశాడు, మా ఇంట్లో టేబుల్ చేశాడు, మా ఇంట్లో దోలబంద్రాలు చేశాడు, ఆ ఏసే ఈడు కదా. తక్కువగా చూడడం, ప్రవక్తని ప్రవక్తగా చూడకపోవడము ఆ ఊరు చేసిన తప్పు. ఎక్కడైనా సరే తన ఇంటిలో ఉన్న వారిలో ఒక ప్రవక్త పుట్టాడంటే ఆ ప్రవక్తకి ఏముండదు, విలువ ఉండదు. ప్రవక్తకి ఇంట్లో విలువ ఉండదు, కానీ ఆ ప్రవక్త ఇల్లు విడిచి ఎక్కడికి పోయినా కూడా ఆ ప్రవక్తకి ఏముంటుంది, విలువ ఉంటుంది. అందుకే దేవుని వాక్యములో ఆయన యేసు ప్రభు స్వయంగా అంటున్నాడు, ప్రవక్త తన ఇంటను తన దేశమును తప్ప ఎక్కడ ఘనహీనుడు కాదని నేను మీతో నిశ్చయముగా చెప్తాను. ఇంట్లో నాకు ఘనహీనత ఉంది, కానీ నేను ఎక్కడికి పోయినా కూడా నన్ను ఘనపరిచే వాళ్ళు ఉన్నారు కదా. ఇంట్లో ఘనత లేదు, అందుకే తన సహోదరులు ఏం చేశారట, ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చింది కనుక భోజనము చేయుటకైనను వీలు లేకపోయాను. ఆయన ఇంటి వారు ఆ సంగతి విని ఆయనకు మతి చెలించినదని ఆయనను పట్టుకొనబోయి. సహోదరులు మతి చెలించిన వాడండి ఆయనకి మతి భ్రమించింది. ఆయనకి యేసు ప్రభువుని గురించి మాట్లాడుతాం. ఇటువంటి సహోదరులు ఉన్నారు. ఇంకా మనం చూద్దాం, యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయం 5వ వచనం చూస్తే, యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయము 5వ వచనం, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. యేసు, నా సమయం ఇంకనూ రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నదని చెప్పారు. ఇక్కడ ఒక పండగ జరుగుతూ ఉంది. అదేంటంటే యూదుల పర్ణశాల పండుగ సమీపించను గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచున్నట్లు ఈ స్థలమును విడిచి యూదయకు వెళ్ళుము, బహిరంగముగా అంగీకరింపబడగోరు వారు తన పనిని రహస్యమందు జరిగింపడు. నీవు నీ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకొనమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు కదా. ఒక అన్నకి, ఒక ప్రవక్తకి, ఒక అన్న ప్రవక్త అంటే చాలా చిన్న మాట యేసు ప్రభు గురించి. సృష్టికర్త అయిన దేవుడు, హల్లెలూయా, సృష్టికర్త అయిన దేవుడు, భూమి ఆకాశములను సృజించిన మహోన్నతుడు, సర్వాధికారి. ఆయన అధికారమునకు మితి లేదు. ఒక మాట మాట్లాడి వదిలేస్తే ఆ మాట ప్రపంచాన్ని తలకిందులు చేస్తుంది. అంతటి ప్రభావము కలిగిన మహోన్నతుడైన క్రీస్తుని గురించి ఏమంటున్నాడు, ఈయనకు మతి భ్రమించింది అన్నారు. ఏమంటున్నారు, ఇంకా ఇంట్లో అవమానం. తమ్ముళ్ళు అంటున్నారు, ఏంటి పర్ణశాల పండగ వచ్చింది,